హరే కృష్ణ. మనము ఈరోజు ఒక మంచి పాయింట్ గురించి చర్చిద్దామండి. అదేంటంటే స్నానం చేయడము. చాలామంది ఏం చేస్తున్నారంటే స్నానం చేసే టైము చాలా బిజీగా ఉంటున్నారు. వెళ్ళిపోయా వెళ్ళిపోవాలి అనేటువంటి తొందరలో నేను ఈ మధ్యలో చాలామంది గమనిస్తున్నా. ఆఫ్టర్ 50 ప్లస్ 50, 60, 70, 80 ఇట్లా ఉన్న వాళ్ళందరికీ ఒక ట్రబుల్ చూస్తా ఉన్నా. అదేంటంటే సర్క్యులేషన్ డిఫెక్ట్. సో అరిపాదాలు మరియు మడమ నుంచి పిక్కల వరకు సర్క్యులేషన్ జరగట్లా. సో చాలామందికి సర్క్యులేషన్ జరగక ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదో ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో రోజువారీ తన జీవితం మొత్తం కూర్చొని లేదా నిలబడి కూర్చొని చేసేటువంటి ఉద్యోగాలు బోలెడు ఉన్నాయి కదండీ మనకు. వీటితోటి ఒక సమస్య ఏంటంటే మనకు కింద సర్క్యులేషను మనం పట్టించుకోమనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు నిలబడి పైనుంచి లేదా చెంబుతో పోసుకోవడమో, లేకపోతే షవర్ ఇప్పి స్నానం చేస్తారు కదా! పైనుంచి కింది వరకు మాక్సిమం మన చేతులు అందేంత వరకు వీళ్ళు వర్క్ చేస్తారు. అంటే స్నానం చేసేటప్పుడు రుద్దుకోవడం చేస్తారు. కానీ మోకాళ్ళు కింది వరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూర్చొని రుద్దుకోవట్ల. అక్కడ ఏమైతుందంటే సర్క్యులేషన్ డిఫెక్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే సర్క్యులేషన్ డిఫెక్ట్స్ వస్తాయో ఈ లోపల మనకు వెరికోసిటీ ఉంది. అంటే వెరికోస్ వెయిన్స్ రావడము. ఇంకా చెప్పాలంటే డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఉంటుందండి. అంటే మనకు గుండె నుంచి వచ్చే రక్తనాళాలలో గడ్డ కడతదనమాట రక్తం. అప్పుడు కిందికి రక్తం ప్రసారం కాదు. మూడవదొచ్చేసి మన యొక్క సబ్బు యొక్క అవశేషాలు గోర్లల్లో ఉండిపోవడం. మనం పైనుంచి స్నానం చేస్తాం కదా! సో, ఈ గోర్లల్లో అవశేషాలు ఉండిపోయి ఏమైద్దంటే అక్కడ గోర్లు పుచ్చిపోవడము, గోర్లు ఇన్ఫెక్షన్ కావడము ఇది జరగడానికి అవకాశం ఉంది. ఇంకో మూడవ సమస్య ఉండనే ఉంది. 50+ అంటున్నా కదా! ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటిస్ ఉండడానికి అవకాశం ఉంది. సో, హైపర్ టెన్షన్ ఉన్నటువంటి పేషెంట్స్, ఇంకా చెప్పాలంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువున్న వాళ్ళు, ఇంకా ఇంకా చెప్పాలంటే షూస్ కంటిన్యూయస్‌గా వేసేవాళ్ళు, సరిగ్గా ఆ షూస్ సరిగ్గా క్లీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సాక్స్ క్లీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, వీళ్ళు ఏం చేయాలంటే ఈరోజు నేను అంటే మీతో చెప్పేదేంటంటే, మనము స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా కూర్చొనే స్నానం చేయాలి. అది కూడా నేలకు ఒక అంటే 35 ఫీటు మందము ఒక అంటే స్టూలేసుకొని కూర్చొని ప్రశాంతంగా స్నానం చేయాలి. ఇది ఇంపార్టెంట్. ప్రశాంతంగా మాక్సిమం ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని మీరు ఫీల్ కావాలి. ఎందుకంటే చాలామంది బాడీలో చేతుల వరకు మాక్సిమము ఈ తొడల వరకే బాడీలో ఫీల్ అవుతారు. కానీ కాళ్ళని ఫీల్ కారనమాట. ఎందుకంటే కాళ్ళతోటి వాళ్ళు అంటే గుర్తుండదు. వాళ్ళకి ఎంతసేపు ఇక్కడి వరకే. ఇప్పుడు ఎప్పుడన్నా అద్దం చూసారనుకోండి, కార్‌లో గానీ, లేకుంటే ఎక్కడ గానీ మాక్సిమం ఇక్కడ ప్లేస్ వరకే మనం చూస్తాం. అంటే ఇక్కడి వరకే కాన్సంట్రేషన్ ఉంటుంది మన బాడీ మీద. కింద బాడీ మీద ఎవరికీ కాన్సంట్రేషన్ ఉండదు. అయితే స్నానం చేసినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. మనం ఏం చేయొచ్చంటే కింద కూర్చొని స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా షవర్ కాకుండా బకెట్‌లో నీళ్ళు నింపుకోండి. బకెట్‌లో నుంచి చెంబు ద్వారా స్నానం చేయండి. చెంబుతోటి స్నానం చేయొచ్చు. చేసినప్పుడు కాళ్ళను ఖచ్చితంగా వాష్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కాళ్ళను ఖచ్చితంగా వాష్ చేయాలి. పెడిక్యూర్ అంటే తెలుసు కదండీ! రోజు కొంచెం వీలైనంత వరకు పెడిక్యూర్ చేసుకోవడం, అరికాళ్ళు మసాజ్ చేసుకోవడము, సబ్బుతోటైనా పర్లేదు. సబ్బుతోటైనా, నీళ్ళతోటైనా మసాజ్ చేయడం. గోర్లు ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత సర్క్యులేషన్ జరుగుతుందా లేదా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే సర్క్యులేషన్ డిఫెక్ట్ వచ్చినప్పుడు స్లోగా నల్లగా మన కాళ్ళు మారిపోతాయి. తర్వాత అక్కడ స్కిన్ డ్రైగా అయిపోయి మెరుస్తా ఉంటది. అక్కడ వెంట్రుకలు పుట్టవన్నమాట. హెయిర్ ఫాలికల్స్ రాలిపోతాయి. అందరిని చూడొచ్చు. బోలెడు మందిని చూడొచ్చు. హెయిర్ ఫాలికల్ రాలిపోతది. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ రాలిపోద్దో నున్నగా అయిపోయి మెరవడం స్టార్ట్ అవుతుంది కాలు. ఏది? పాదం నుంచి పిక్క వరకు. ఇది చాలా గంభీరమైన సమస్య. ఎప్పుడైతే ఈ నీళ్లు కంటిన్యూగా సబ్బు నీళ్లు వస్తాయి కదా! ఆ సబ్బు నీళ్ళన్నీ శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ అక్కడ కాళ్ళ దగ్గర ఫిక్స్ అయిపోయి ఏమైతుందంటే ఫంగస్ స్టార్ట్ అవుతుంది. సో, ఫంగస్‌లో బోలెడు రకాల ఫంగస్ గోర్లను పుచ్చిపోయేటట్టు చేసేటువంటి ఒనైకోమైకోసిస్ కావచ్చు. ఎన్నో రకాలైనటువంటి అగారికస్‌లు మరియు రైజోపస్‌లు, మ్యూకార్స్ అంటారు. ఇంకా చాలా రకాల అస్పర్జిల్లోసిస్ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ యొక్క మడిమెలు మరియు గుత్తులు మరియు పిక్కల వరకు ఆ స్కిన్‌ను డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో, స్కిన్ ఒకటి మనకు కలరేషన్ నల్లగా అయిపోయింది అంటే ప్రమాదం స్టార్ట్ అయినట్టు. ఇది ఇంకొక ప్రమాదానికి సంకేతం అండి. అదేంటంటే గుండెలో ఏదైనా ప్రమాదం ఉంది. గుండె యొక్క వాల్స్ సరిగా పనిచేయట్లేదు. గుండె యొక్క పంపింగ్ శక్తి తగ్గిపోయింది. గుండెలో బ్లాకేజెస్ ఉన్నాయి అంటే
ఖచ్చితంగా దీన్ని మనం ఊహించాల్సిందే. ఏదో ప్రాబ్లమ్ దానికి సంకేతం అనమాట. కాళ్ళల్లో కలర్ డిస్‌కలరేషన్. మీకు పిక్క వరకు కలర్ ఫుల్ పర్ఫెక్ట్‌గా ఉంటది స్కిన్. పిక్క నుంచి స్లోగా డ్రై వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇది బాగా గమనించాలండి. దీన్ని మనం కూర్చొని రోజు స్నానం చేయడము, శుభ్రం పర్ఫెక్ట్‌గా చేసుకోవడము, మసాజ్ చేసుకోవడము, వీలైనంత వరకు అరికాళ్ళు, అరిపాదాల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి పద్ధతులను పాటిస్తూ మనం ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి. ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుందండి. డయాబెటిస్ చాలా రోజులు ఉన్న వాళ్ళకు న్యూరోపతి అంటే నరాలు చచ్చుబడిపోవడం అంటే పని చేయకపోవడం. ఎలక్ట్రిసిటీ యొక్క కండక్షన్ తగ్గిపోద్దండి. వెరీ సింపుల్. ఎలక్ట్రిసిటీ యొక్క కండక్షన్ దూరానికి తగ్గిపోగానే అప్పుడేమైద్దంటే సిరలు, ధమనుల యొక్క కండక్టివిటీ తగ్గిపోతుంది. అంటే రక్త ప్రసారం ఆ ఎడ్జ్ వరకు పర్ఫెక్ట్‌గా గుండె చేయదనమాట. ఇది మనం గమనించొచ్చు. దీన్ని చాలా విస్తారంగా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఈ లోపల మీరు స్నానం పర్ఫెక్ట్‌గా చేయండి. హరే కృష్ణ.